కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో పెట్టడం, యూరియా అడిగిన రైతులపై పోలీసులు దాడులు కామనయ్యాయని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం ఎల్మకన్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులకు శుభప్రద్ పటేల్ అరటిపండ్లు పంపిణీ చేశారు. యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుగానే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టుకుని ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు, ప్రణాళిక లేదని విమర్శించారు. కనీసం వచ్చే సీజన్లోనైనా కేసీఆర్ ఎలా యూరియా కొరత లేకుండా చూశారో అలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ సొసైటీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉదయం నుండి బస్తులుండి ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి 2 బస్తాల కోసం 4-5 గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్ల పైనకి వచ్చి వాళ్ళ పాస్బుక్లు, జిరాక్సులు లైన్లలో పెట్టడం, చెప్పులు లైన్లలో పెట్టడం, ఈరోజు లైన్లలో పోలీసు వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం, అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం, పోలీసు వాళ్ళని పెట్టి యూరియా పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది. మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్ననే దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుందాం, పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరికినటువంటి పరిస్థితిలో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకొని వచ్చినటువంటి కారణం ఈ 2 ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.